తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ తర్వాత సెకండ్ ప్లేస్ పొంగులేటి గారిదే అనే కమెంట్స్ నడుస్తున్నాయి, దానిపైన ఏమంటారు? 100% ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఇదేమన్నా మెరిట్ కార్డా అండి? అటువంటిది ఫస్ట్ ప్లేసు వారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, మేమందరం పోర్ట్ఫోలియోలో ఉన్న మంత్రులు. ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ ఎప్పుడన్నా ఉంటుందండి? అట్లేం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ఏమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా ఏమైనా కావచ్చు. భవిష్యత్తులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమవుతారు? ఏవి గారు మళ్ళీ శాసనసభ్యుడిగా ఉంటా, ప్రజలు దీవిస్తే మంత్రిని అవుతా. మీ అనుచరులు మీరు వెళ్ళిన దగ్గర సీఎం అంటున్నారు, అంటే ప్లానింగ్ చేశారా? ప్లానింగ్లోనే ఉందా? ఏంటది సీఎం? నేను సీఎం కావాలని ఆతృత, హడావుడి అటువంటి నాకేమీ లేవండి. ఆతృత లేదు, హడావుడి లేదు. నేను ఇప్పుడు నాకున్న పోర్ట్ఫోలియో మంచిగా హ్యాపీగా పనిచేసుకుంటున్నా. నిలబడి నీళ్లు తాగే విధంగా సీఎం వచ్చే వరకు వెయిట్ చేస్తారా? అంటే ఇందాక చెప్పిన సామెతలోనే అది ఉన్నది కదా, నేను సీఎం కావాలని ఆతృత ఉంటే కదా నాకు, అటువంటిది లేదని నేనే చెప్తున్నా కదా సార్. రాజకీయ నాయకులు చేసేదే పదవుల కోసం కదా సార్ రాజకీయం. మరి నాకు పదవి మంచిగా ఉందండి, మీకు ఆశ లేదంటే మేము నమ్మాలా సార్? మరి మంత్రిని ఇప్పుడు కేసీఆర్ వస్తుందేమో పొంగులేటి గారు, మీకు మొహమాటం అడ్డొస్తుంది. శ్రీనివాసరెడ్డి ఎప్పుడన్నా మొహమాట పడేమని మాట్లాడితే ఇంతసేపు మాట్లాడినా మీరు కాదు, ప్రేక్షకులు కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా, మొహమాటంగా మాట్లాడినా ఏదన్నా నేను సార్ ప్రభుత్వం కూలిపోతుందని అటు బీఆర్ఎస్ వాళ్ళే కాదు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి కానీ త్వరలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మన ప్రభుత్వం రాబోతోంది తెలంగాణలో అంటున్నారు. ఒకటి నిజం, వాళ్ళిద్దరూ ఏ పార్టీ బి పార్టీ ఇద్దరు కలిసే ఏదైనా చేస్తారు. వీరు ముందు రోజు అంటారు, తెల్లారి వారంటారు, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక వేదిక మీద ఇంకొక ప్లాన్ చేస్తారు. ఒకటి నిజం, ఎవరు ఎన్ని చేసినా ఎన్ని కుతంత్రాలు పన్నినా ఈ పార్టీని ఈ ప్రజలు ఎన్నుకున్నా, ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఏమి చేయాలనుకున్నా, ఇందాక మిత్రులు అన్నట్టు చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టాము, హైటెన్షన్ కరెంటు పెట్టాం కాదు, పెట్టకపోయినా పెట్టినా ఆ టచ్ చేయాలనే ఆలోచన వచ్చినోడు ప్రతివాడు కాలిపోతాడు. అంటే కావాలనే జనాల్లో ఒక అలజడి క్రియేట్ చేస్తున్నారా సార్? పార్లమెంట్ మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. కేవలం మైండ్ గేమ్ ఆడటమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలని వారు కాపాడుకునే దాంట్లో వీరు వస్తున్నారు, వారు వస్తున్నారు, వీరు అటుపోతున్నారు, వారు ఇటుపోతున్నారు అని డ్రామాలు ఆడుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ఆగస్టు సంక్షోభం రేవంత్ రెడ్డికి దగ్గరలో ఉందని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. దానిపైన మీరేమంటారు? ఏ ఆగస్టు? 2028 ఆగస్టా, 2036 ఆగస్టా? ఇదే ఆగస్టు, వచ్చే ఆగస్టు సార్. రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ పార్టీకి కానీ ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని పంచులు కొట్టినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, వచ్చే 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. సార్, ఖమ్మం జిల్లా మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంది, ఉమ్మడి ఖమ్మం జిల్లా. మరి భద్రాచలం రామాలయం గురించి పరిస్థితి ఏంటి సార్? గత ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా అని చెప్పింది, అది అటకెక్కిపోయింది. అట్లాగే గోదావరి వరదలు వచ్చినప్పుడు భద్రాచలం పూర్తిగా మునిగిపోయి ఎన్నో అవస్థలు ఎదురవుతున్నాయి. ఆ 2 విషయంలో మీరేం చేస్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోడ్ ముందు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు లాంచింగ్ మేము అక్కడ చేశాం, ఆ టైంలో వచ్చినప్పుడు రివ్యూ జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ రామాలయానికి 100 కోట్లు ఇస్తారని చివరికి ఆ రామచంద్ర ప్రభుకు కూడా ఎట్లయితే ఇచ్చిన మాట తప్పాడో ఆనాటి ముఖ్యమంత్రి గారు 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల అమౌంట్ ఎంత అన్నది కాదు, ఆ రామాలయాన్ని ప్రాపర్గా సరౌండింగ్స్లో ఉన్న వేద పండితుల సూచనల మేరకు శాస్త్రోయుక్తంగా ఆ టెంపుల్ని డెవలప్ చేసే దాంట్లో ఎంత డబ్బైనా వెనకడుగు వేసేది లేదనేది ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది. ఆ దిశలో అధికారులు ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్, ఆ టెంపుల్ చుట్టూ ఉన్న ల్యాండ్ ఎక్విజిషను చేయాల్సిన పని ఉంది. రెండోది ఏంటంటే, ఆనాడు గత ప్రభుత్వంలో ఏవైతే 7 మండలాలు ఆంధ్ర కలిపిన దాంట్లో ప్రధానంగా నష్టపోయింది ఆ భద్రాద్రి రామచంద్రుడు దేవాలయంలోంచి కాలు తీసి బయట పెట్టాలంటే ఆంధ్రాలో పెట్టాలి. 100 మీటర్లు కూడా తెలంగాణ చోట్లేదండి ఆ టెంపుల్ దాటిన తర్వాత. ఆ పరిస్థితి ఉంది ఆ టెంపుల్ టౌను. మనకు సంబంధించిన టెంపుల్ది 100,000 ఎకరాలు ఆంధ్రాలో ఉన్నాయి భూములు. వీటి మీద కూడా ఈ ఎన్నికలు అయిన తర్వాత అక్కడ వచ్చే కొత్త ప్రభుత్వంతో సంప్రదించి డెఫినెట్గా అది కూడా
శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ టెంపుల్ని డెవలప్మెంట్ చేస్తాం. అదే రకంగా గోదావరి ఫ్లడ్కి సంబంధించిన విషయంలో కూడా గ్యాప్ ఉంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వంలో ఆ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఫ్లడ్ బ్యాంకే కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ను కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతంలో అత్యధికంగా అక్కడ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మంత్రిగా నాకు ఆదేశించడం జరిగింది. దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ, ఆ మునిగే ఇళ్ల మీద కూడా